అసలు గంగ వచ్చే వరకు ఆస్తి మంగకపోదు. తను దొరకగానే నువ్వే నీ చేతుల మీదుగా తనకివ్వచ్చు. సరేనా? వినవే, నువ్వే నా మాట వినట్లేదు, నన్ను నమ్మట్లేదు. సరే, నిజం అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా తెలియక మానదిగా. అప్పుడు అప్పుడు నీతో నిశ్చితార్థం అయినా సరే 3 ముళ్ళు వేయించుకోను. ఓకే, నిజం మీదేగా భారం వదిలేసావు. ఆ నిజమే మన పెళ్లి చేయిస్తుంది. పద. సిద్ధు, మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉంగరాలు మార్చుకుందాం. పద రా. గంగా, వస్తున్నానమ్మమ్మా. పద. ఓకేరా, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే, బాయ్. ఏమర్రా అంత అర్జెంట్ ఏమొచ్చింది? ఆ మాటలేవో తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. నేను మంచినీళ్ళు తాగడానికి వచ్చానమ్మమ్మా. నమ్మానులే. సరే సరే, పంతులు గారు పిలుస్తున్నారు, పదండి. వెళ్ళు. రా. రండి, కూర్చోండి బాబు. కూర్చోమ్మా. శ్రీమన్ మహాగణపతే నమః, లక్ష్మీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, సర్వే దేవతాభ్యో నమః. బావా, దేవుడా దేవుడా, ఎంగేజ్మెంట్ ఆగకూడదు, జరిగిపోవాలి. రే, ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు నానమ్మా. తెలుసులేరా, మీ అమ్మమ్మ రాలేదనేగా. ఏం చేయనురా, పిలిచినా రానందిగా. కోపం వచ్చిందనుకుంటా. దానికి కారణం నేనే కదా నానమ్మా. నీ తప్పే ఉంది, బాధపడకు, పెళ్లికి వచ్చేస్తుందిలే. అమ్మ మంగ, ట్రస్ట్ వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు. మనం బయటే ఉండి మన పేరు రాకుండా మెత్తగా ఎక్కిద్దాం, పదా. పదండి. వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఓం దిగాత్ భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. నేను చెప్పానా అమ్మా, రావడం మంచిదైంది. వచ్చేసారు చూడు. పదండి. రండి సార్, రండి. ఏమైంది మంగ, ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? మా అమ్మమ్మ మీకేం ఫోన్ చేయలేదా సార్? దేని గురించి? ఓ, అదర్థమయ్యి మీకు చేశానులేండి. ఏం జరిగింది మంగ? గంగకి లోపల ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ముఖ్యంగా మీకు తెలియాలి కాబట్టి పిలిచాను. అవునా? ఇంత త్వరగా సంబంధం దొరికిందా? ఎక్కడ దొరుకుతుంది సార్? మీరొకరు గంగ పారిపోయినోడితోనే రహస్యంగా చేస్తున్నారు.
వాట్? అవును సార్, నిజం సార్. ఆ కూటికి గతి లేని కప్పులు కడుక్కునేవాడికే కట్టబెడుతున్నారు. జగదీశ్వరి గారు అలా ఎందుకు చేస్తారు? సేత్తున్నారే గంగను చేసుకోవడానికి ఇంకెవరు ముందుకు రారని తెలిసిపోయినట్టున్నది సారు. ఏరే గత్తెంతరం లేక ముడి పెట్టేస్తున్నారు. మీ మాటలు నమ్మేలా లేవే. అందుకే కదండి మీ కళ్ళతో చూస్తారని మిమ్మల్ని పిలిచింది. చూస్తాను. సార్ మేము మీకు చెప్పినట్టు లోపల చెప్పకండి. క్యాజువల్ గా వచ్చామన్నట్టే మాట్లాడండి. సరే. థ్యాంక్ యూ సార్. మీరు ముందు వెళ్ళండి, మేము వెనకే వస్తాం. వెళ్ళండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మార్నింగే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కంగారులో మర్చిపోయాను. ఫోన్లేండి, మీరే వచ్చారు. అన్నట్టు మీకెవరు చెప్పారు? నారాయణరావు గారి ఇంటికి వెళ్తున్నాం మేడం. ఒకటే దారి కదా, జస్ట్ క్యాజువల్ గా కలిసి వెళ్దామని వచ్చాను. చెలా అయితేనే వచ్చి మంచి పని చేశారు. కూర్చుని పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళండి. అలాగే మేడం. మేడం, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. నిశ్చితార్థం రాజుగారు వీలు తెలిసే చేస్తున్నారా? అదేంటండి అలా అడిగారు? అదే మేడం, జమీందారి కాని వ్యక్తితో మీ మనవరాలు పెళ్లి చేస్తే ఆస్తిలో నయా పైసా కూడా గంగకు రాదు. తను ఈ ఇంటికి వారసురాలు కాలేదు కదా. ఇదేనా మీ అనుమానం? అనుమానం కాదు జగదీశ్వరి గారు, నిజమే కదా. ఆ అబ్బాయిది జమీందారి వంశం కాదు కదా. కాడనే నిన్నటి వరకు మీలాగే నేను పొరపాటు పడ్డాను. అవునని తెలిసాకే పెళ్లి నిశ్చయం చేసుకుంటున్నాను. జమీందారని కన్ఫర్మ్ అయ్యాకే నిశ్చితార్థం జరిపిస్తున్నాను. నిజం సార్, గంగ ప్రేమ కోసం పేదవాడిలా నటించాడు. ఆ జీవితం తనది కాదు. వాళ్ల వంశ పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్తుంటే నేనే ఆశ్చర్యపోయాను. రాజవంశం సార్ వాళ్ళది. మల్టీమిలియనీర్ హరినారాయణ గారి ఏకైక వారసుడు ఆ బాబు సిద్ధార్థ వర్మ. మా వారి వీలునామా గురించి నాకు తెలీదా అండి? అంతా సక్రమంగానే జరుగుతుంది, మీరేం భయపడకండి. సారీ మేడం, తెలియక. ఇప్పుడు తెలిసింది కదండి, మీరుండి ఆశీర్వదించి వెళ్ళండి. అలాగే మేడం. జగదీశ్వరి గారు, ఏమన్నా ప్రూఫ్స్ కావాలంటే తనకి మనం చూపిద్దామండి. నా మనసు చెప్తోంది, అంతకు మించిన ప్రూఫ్స్ ఏమీ అక్కర్లేదండి. చూసావా సిద్ధు ఎంతగా నమ్ముతున్నారో? తప్పు సిద్ధు, నిజం చెప్పేయండి. నిజమేగా గంగోత్రి, చెప్పాను. ఏంటి మంగ, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు? తప్పుదో పట్టిస్తుంది వాళ్ళు సార్. అమ్మమ్మని మోసం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ప్రూవ్ చేస్తాను, రండి రండి సార్. పద.
చెప్పండి, ఎలా ప్రూవ్ చేస్తారు? సార్ వాడమ్మమ్మని ఎంతగా మాయ చేస్తే వాళ్ళు మల్టీ మిలీనియర్ అని చెప్తుంది. అసలు మాటలు చెప్పడం కాదు మంగ. ఆధారాలు చూపిస్తాను సార్. వాణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టించడం కోసమే వాడి దగ్గర నుంచి 25 లక్షలు నా పేరు మీద చెక్ తీసుకున్నాను. వాడు అమ్మమ్మ ముందు బిల్డప్ కోసం ఇచ్చేశాడు. ఇప్పుడు అది బౌన్స్ అయ్యే ఉంటుంది. అవడం ఏంటి, డెఫినెట్గా అవుతుంది. అయ్యిందంటే వాడు పేదవాడని, జమీందార్ కాదని అర్థం కదా సార్. మాటలు పనికిరావని మీకు ముందే చెప్పాను. ఆ బ్యాంక్ మేనేజర్తోనే మాట్లాడతాను. నమ్ముతారా? నమ్ముతాను. అయితే ఇప్పుడే చేస్తాను. ఇప్పుడే స్పీకర్ ఆన్ చేస్తాను, వినండి. వాడి పేరు సిద్ధార్థ వర్మ అని అమ్మమ్మ చెప్పింది కదా సార్. ఆ పేరుతోనే సంతకం చేశాడు, గుర్తుంచుకోండి. ఓకే? గుడ్ మార్నింగ్ మంగ గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. ఈ రోజు నా పేరు మీద 25 లక్షలు చెక్కేశారు కదా సార్. అది పాస్ అయిందో లేదో కొంచెం చెక్ చేసి చెప్తారా? సేమ్ బ్రాంచ్ అనే మేడం? అవునండి. అయితే పాస్ అయిపోవాలి. చెక్ చేస్తా ఉండండి. ఓకే సార్. చూడండి మేడం, అమౌంట్ ఎంత అన్నారు? 25 lakhs కదా? అవును సార్. పాస్ అయిపోయింది మేడం. ఫ్యూ మినిట్స్లో మీకు మెసేజ్ వస్తుంది చూడండి. రామారావు గారు, మీరు ఏ చెక్ చూసి చెప్తున్నారో ప్లీజ్ ఒకసారి చెక్ చేసి చూడండి. చూసే చెప్తున్నాను మేడం. సిద్ధార్థ వర్మ గారే కదా మీకు చెక్ ఇచ్చింది. పాస్ అయింది. రామారావు గారు, అతనిచ్చిన చెక్ ఎలా పాస్ అవుతుందండి? బౌన్స్ అవుతుంది. మీరు పొరపాటు పడి చెప్తున్నారు. మేడం, ఆయన ఎస్ గ్రూప్స్ అధినేత హరినారాయణ వర్మ గారి సన్ మేడం. $25 lakhs వాళ్ళకి ఆఫ్టర్ ఆల్. బౌన్స్ ఎందుకు అవుతుంది? అది కాదు సార్. ఆయనే కనుక మీకు చెక్ ఇస్తే పాస్ అవుతుంది మేడం. ఇక డౌట్స్ పెట్టుకోకండి. అంతటి వాళ్ళని అనుమానించకూడదు మేడం. మీలాగనే వాళ్ళు కూడా జమీందారులు మేడం. చెప్పాలంటే మీకంటే గొప్ప రేంజ్ వాళ్ళది. అవునా? ఎస్ మేడం. మీరు చెప్పేది నిజమేనా? 100%. ఉంటాను మేడం. తేలిపోయిందమ్మా. కాదు, తమరే తేల్చేశారు. జగదీశ్వరి గారు మంగ మోసపోదు. నిజం తెలిసింది కదా, కళ్ళు తెరవండి.
దానికి జమీందార్తోనే నిశ్చర్థం అవుతుందా? ఆపాలి, ఆపాలి, ఆపాలి. ఎట్టాగమ్మా? తెలీదు. ఆపేస్తాను. అన్యోన్యదాంపత్య సిద్ధిరస్తు. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం. శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే దేవతాభ్యో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరతస్రజాం తీసుకో. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం ఇలా ఇవ్వండి. జాతవేదోమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. అశ్వపూర్వాం రథమధ్యాం పెట్టు. హస్తినాథ ప్రబోధినీం. శ్రీం దేవీం ఉపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం. జ్వలంతీం తృప్తాం తర్పయంతి.